హైదరాబాద్ మన మహానగరంలో డెంగ్యూ దోమలు విస్తరిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే వేలకు వేలు పోసి హాస్పిటల్లో చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి దాపరిస్తుంది. విపరీతంగా పెరుగుతున్న ఈ డెంగ్యూ దోమలకు కారణం మనమేనంట. అవురా, అదెలా అనుకుంటున్నారా? మరి ఈ వీడియో చూసేయండి, మీరే ఆశ్చర్యపోయే నిజాలు తెలుసుకోండి. రాష్ట్రంలో డెంగ్యూ కేసులు పెరిగిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం డెంగ్యూ దోమలు. అంతకు ముందు చెత్త కుప్పల్లో, మురికి కాలువల్లో వృద్ధి చెందే ఈ దోమలు ఇంట్లో కూడా పెరిగిపోతున్నాయి. వర్షాకాలపు వర్షపు నీరు నిలిచిపోయి డెంగ్యూ దోమలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఇళ్లలో వీటి వృద్ధి ఎక్కువగా ఉన్నట్లుగా గుర్తించారు. అందుకే ఎండాకాలం కూలర్ వాడిన తరువాత అందులో వాటర్ తీసివేయాలి, లేకుంటే అందులో దోమలు వృద్ధి చెందుతాయి. అలాగే కొబ్బరి బోండాలను ఇంటి బయట పడేస్తే అందులో నీరు చేరి దోమలు తయారవుతాయి. అలాగే ఇంటిపై టైర్లు, డబ్బాలు పడేస్తూ ఉంటారు. వాటిలో కూడా నీరు చేరి దోమలు వృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది. చాలా నిర్లక్ష్యంగా ఉండటంతో డెంగ్యూ దోమలు వృద్ధి చెంది డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. హలో అండి, నేను డాక్టర్ భార్గవి గారు, పీడియాట్రిషియన్ హార్ట్వే హాస్పిటల్. సో ఇవాళ మనము డెంగ్యూ ఫీవర్ గురించి తెలుసుకుందాం. ఈ వర్షాకాలంలో మనం ఎక్కువగా చూస్తాం కాబట్టి దాని గురించి తెలుసుకుందాము. సో డెంగ్యూ ఫీవర్ అనేది మస్కిటో బైట్స్ వల్ల వస్తుంది, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఎలా ఉంటుంది దాని లక్షణాలు అని అంటే 3 phases గా ఉంటుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫెబ్రైల్ ఫేజ్, నెక్స్ట్ క్రిటికల్ ఫేజ్, రికవరీ ఫేజ్. ఫెబ్రైల్ ఫేజ్ అనేది యూజువల్లీ ఫస్ట్ 4 days to 5 days ఉంటుంది. క్రిటికల్ ఫేజ్ అనేది 2 to 3 days ఉంటుంది. అండ్ దెన్ రికవరీ ఫేజ్ అనేది ఇంకో 3 days ఉంటుంది. ఓకే, సో ఎలా స్టార్ట్ అవుతాయి లక్షణాలు అని అంటే, ఫస్ట్ హై గ్రేడ్ ఫీవర్, చాలా ఎక్కువగా జ్వరం వస్తూ ఉంటుంది. దాంతో పాటు మీ పిల్లలకి బాగా ఎక్కువ వీక్నెస్ లాగా అనిపిస్తారు. ఓకే, బాడీ పెయిన్స్ కానివ్వండి, హెడేక్ కానివ్వండి, కళ్ళ వెనక నొప్పి అంటే పెయిన్, ఐ పెయిన్ లాగా చెప్తారు అనమాట. సో ఇట్లాంటి సింటమ్స్ చెప్పినప్పుడు మీరు ఫస్ట్ కంపల్సరీ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి అది వైరల్ ఫీవరా, ఎస్పెషల్లీ డెంగ్యూనా అనేది మీరు నిర్ధారించుకోవాలి. ఓకే, డెంగ్యూ కేసులపై ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవటం వలన కూడా కేసులు పెరుగుతున్నాయి అని ఆరోగ్య శాఖ అంచనా వేస్తోంది. ఆసుపత్రులు డెంగ్యూ కేసులపై రిపోర్టులను ఆలస్యం చేస్తుండటం వలన కేసుల సంఖ్య ఒక్కోసారి గందరగోళం ఏర్పడుతుందని WHO విశ్లేషించింది. డెంగ్యూకు సరైన ఖచ్చితమైన ట్రీట్మెంట్ అంటూ లేదు అని WHO వివరించింది. ఆదిలోనే గుర్తించటం వలన తీవ్రతను తగ్గించేందుకు వీలుంటుంది అని పేర్కొంది. డెంగ్యూ సోకిన వారికి మొట్టమొదటగా తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కళ్లలో నొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, వాంతులు, గ్రంథుల వాపు, దద్దుర్లు వస్తాయి. సివియర్ డెంగ్యూ కేసుల్లో తీవ్రమైన కడుపు నొప్పి, అదే పనిగా వాంతులు, వేగంగా శ్వాస తీసుకోవడం, ముక్కు చిగుళ్ల నుంచి రక్తం కారటం వంటి సిమ్టమ్స్ ఉంటాయి అని WHO వివరించింది. అలాగే అలసట, వాంతులు, విరేచనాల్లో రక్తం, బాగా దాహం వేయటం, చర్మం పాలిపోవటం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి అని పేర్కొంది. డెంగ్యూ అనగానే గుర్తొచ్చేది ప్లేట్లెట్ కౌంట్. సో ప్లేట్లెట్ కౌంట్ కూడా మన ఇన్ఫెక్షన్ ని బట్టి తగ్గుతూ ఉంటుంది. యూజువల్లీ మనకి కంపల్సరీ ఉండాల్సిన లెవెల్ వచ్చేసి 1,50,000 మినిమం లెవెల్. ఓకే, అండ్ ఆల్సో WBC కౌంట్ కూడా తగ్గుతుంది, వైట్ సెల్ కౌంట్ కూడా మీకు తగ్గుతుంది వైరల్ ఫీవర్ లో, ఎస్పెషల్లీ డెంగ్యూలో. సో ప్లేట్లెట్ కౌంట్ అనేది యూజువల్ గా మనము చాలా తక్కువగా పడిపోతే తప్పించి ప్లేట్లెట్స్ అనేవి ట్రాన్స్ఫ్యూజన్ చేయము. అంటే 20,000, 15,000 ఇలాంటి సిచ్యువేషన్ లోనే ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్ అనేది చెప్తాము. బట్ ఒక్కొక్కసారి ప్లేట్లెట్స్ 50,000 ఉండి కూడా సింటమ్స్ ఉంటాయి. అంటే ఎట్లాంటి సింటమ్స్, ఒంటి మీద మచ్చలు అంటే పెటీకే అంటాం. ప్లేట్లెట్స్ పడిపోవడం వల్ల స్కిన్ లో బ్లీడింగ్ అయ్యి మనకి పెటీకే అనేవి కనిపిస్తాయి. సో ఇది కాకుండా కూడా వేరే రకంగా బ్లీడింగ్ అవ్వచ్చు. అంటే మన చిగుళ్ళ నుంచి రక్తం కారడం కానివ్వండి, యూరిన్ రెడ్ గా రావడం కానీ, లేకపోతే మోషన్ నల్లగా రావడం కానీ, ఇట్లాంటి సిచ్యువేషన్ మనకి ప్లేట్లెట్స్ పడిపోయినప్పుడు కనిపిస్తే మనం ప్లేట్లెట్ లెవెల్ ఎక్కువ ఉన్నా సరే ట్రాన్స్ఫ్యూజన్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇంకొక లాస్ట్ క్వశ్చన్ ఏంటి మీకు రావచ్చు అంటే, ఒకసారి డెంగ్యూ వస్తే మళ్ళీ రావచ్చు అనేది. సో కంపల్సరీ వచ్చే ఛాన్స్ ఉందండి. దీంట్లో వేరియంట్స్ ఉంటాయి. సో ఒకసారి ఒక వేరియంట్ వైరస్ తో వస్తే నెక్స్ట్ ఇంకోసారి వేరే దాంతో కూడా రావచ్చు. సో ఒకసారి డెంగ్యూ వస్తే మళ్ళీ లైఫ్ లో రాదు అని అనుకోకూడదు. ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ టైం కంటే సెకండ్ టైం ఒక్కొక్కసారి సివియారిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ దిస్ మాన్సూన్ అండ్ హోప్ మీకు ఇది కంప్లీట్ గా డెంగ్యూ గురించి అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరెన్నో న్యూస్ అప్డేట్స్ కోసం మా ATV న్యూస్ అండ్ ATV హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి.